ది బోరస్. ఇది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో టోటల్‌గా 8 ఎపిసోడ్స్‌తో తెలుగు డబ్బింగ్‌లో గూడా స్ట్రీమింగ్ అవుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ అయితే చాలా బావుంది. నేనిది ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం ఇదొక 'స్ట్రేంజర్ థింగ్స్' టైప్ సైఫై థ్రిల్లర్‌లా అనిపించింది కానీ, యాక్చువల్‌గా సీరీస్ కంప్లీట్ అయ్యేసరికి టోటల్‌గా డిఫరెంట్ రూట్ అయితే తీసుకుంది. ఎక్కడ జంప్ స్కేరీ సీన్స్ లేకుండా మొత్తం మాన్‌స్టర్స్ ఉన్నా కూడా ఎక్కువ ఎమోషన్ మీద అండ్ మిస్టరీ అండ్ హ్యూమన్ బాండింగ్స్ మీద ఫోకస్ పెట్టారు. ఇంక సిరీస్ గురించి చెప్పాలంటే స్మాల్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో స్లోగా స్టార్ట్ అయ్యి స్మాల్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో స్లోగా అన్‌ఫోల్డ్ అయ్యే ఈ సీరీస్ కంప్లీట్‌గా ఒక ఓల్డ్ స్కూల్ వైబ్ అయితే చాలా బాగా క్రియేట్ చేసింది. స్టోరీ లైన్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక పీస్‌ఫుల్ టౌన్‌లో సడెన్‌గా ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్‌లో అందరూ అదొక నార్మల్ కోయిన్సిడెన్స్ అనుకుంటారు గానీ, స్లోగా ఆ టౌన్‌లో ఏదో మిస్టీరియస్ ఫోర్స్ ఉందని రివీల్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈసారి ఇది టీనేజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఫ్యామిలీస్ అండ్ ఓల్డర్ పీపుల్ ఎమోషన్స్ మీద స్టోరీ ఎక్కువ ఫోకస్ చేశారు. సింపుల్‌గా స్టోరీ లైన్ చెప్పాలంటే ఇదొక స్మాల్ టౌన్‌లో మిస్టరీ అండ్ ఎమోషనల్ సైఫై మీద అండ్ హ్యూమన్ డ్రామా మీద కంప్లీట్‌గా డిపెండెన్సీ. ఇంకా మన రివ్యూలోకి రి ఇంకా మన రివ్యూలోకెళ్ళిపోతే సిరీస్ స్టార్టింగ్ నుండే కంప్లీట్‌గా ఒక కామ్ అండ్ మిస్టీరియస్ అట్మాస్ఫియర్‌ని అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే స్లోగా క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ బాండింగ్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ లోన్లీనెస్‌ని అండ్ పర్సనల్ స్ట్రగుల్స్‌ని రియలిస్టిక్‌గా చూపించడం సిరీస్‌కి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్తా. అక్కడి నుంచి మిస్టరీని లేయర్ బై లేయర్ రివీల్ చేస్తుంటే నాకైతే స్టోరీలో ఇన్వాల్వ్‌మెంట్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్తా. ఆ ఫాగీ స్ట్రీట్స్ అండ్ ఈవినింగ్ టౌన్‌ని చాలా బాగా చూపించారు. అండ్ డార్క్ లైట్ కంప్లీట్‌గా సినిమాటిక్ ఫీల్ అయితే ఇచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కడ లౌడ్‌గా లేకుండా సటిల్‌గా టెన్షన్ అయితే చాలా బాగా క్రియేట్ చేసింది. టెక్నికల్‌గా చూస్తే ఈ సిరీస్ మాత్రం చాలా రిచ్‌గా ఉంది. ఎస్పెషల్‌గా సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ అయితే కంప్లీట్‌గా ప్రీమియం ఫీల్ అయితే ఇచ్చాయి. కానీ బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఈ సిరీస్‌కి పేస్ చాలా తక్కువగా ఉంది. ఫాస్ట్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం బోర్ అనిపిస్తుంది. మిస్టరీ అయితే రివీల్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు అండ్ చాలా స్లోగా నడుస్తుంది కూడా. కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా డ్రాగ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అండ్ అట్మాస్ఫియర్‌ని కనెక్ట్ అయితే సిరీస్ మాత్రం చాలా బాగా ఇంపాక్ట్ అవుతుంది. నాలాగా ఎవరికైనా డ్రామా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఈ సిరీస్ అయితే పక్కా కనెక్ట్ అవుతారని చెప్తా. ఇంకా ఫైనల్‌గా చెప్పాలంటే ఎవరైతే మిస్టరీ సెటప్ అండ్ స్ట్రాంగ్ అట్మాస్ఫియర్‌కి, విజువల్స్‌కి కనెక్ట్ అవుతారో అండ్ హ్యూమన్ డ్రామాకి బాగా వర్కౌట్ అవుతుందనుకుంటారో వాళ్ళకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే ముందు చెప్పినట్టు స్లోగా ఉంది. ఇంకా మీరు ఎవరైనా రెగ్యులర్ సైఫై థ్రిల్లర్ కాకుండా స్లో అండ్ ఎమోషనల్ మిస్టరీ డ్రామాని చూద్దామంటే పక్కా ఇది చూడండి. మీకైతే పక్కా నచ్చుతుంది. కానీ పేషెన్స్‌తో చూడడం మాత్రం పక్కా కనెక్ట్ అవుతారని చెప్తా. ఇంకా మీలో ఎవరైనా ఈ సిరీస్ చూస్తే మీకెలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా వెళ్తూ మన సినీ మ్యాప్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.